విజయవాడ రైల్వే సమస్యల పరిష్కారం కోసం సౌత్ కోస్టల్ జోన్ జీఎం మాధుర్ని కలిసినట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడలో ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు 8 ఆర్ఓబీలు ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో చర్చించినట్లు వెల్లడించారు. విజయవాడను అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి చేయాలని, కొండపల్లి రైల్వే స్టేషన్ను కూడా ఇదే పథకంలో చేర్చి అభివృద్ధి చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరతామని చెప్పారు. సౌత్ కోస్టల్ రైల్వే జీఎం మాధుర్ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కలిశారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ జీఎం మాధుర్ని కలిసి పలు కీలక అంశాలపై చర్చించామని తెలిపారు. కొండపల్లి రైల్వే స్టేషన్ను కూడా అమృత్ భారత్ కింద అభివృద్ధి చేయాలని అడిగామని చెప్పారు. విజయవాడ చుట్టుపక్కల రైల్వే సమస్యల గురించి తెలిపామని అన్నారు. విజయవాడకు ట్రాఫిక్ సమస్య తీరేలా 8 ఆర్ఓబీలు ఏర్పాటు గురించి మాట్లాడామని తెలిపారు. ఎర్రకట్ట వంతెన పశ్చిమ సెంట్రల్ నియోజకవర్గాలకు అతి ముఖ్యమని చెప్పుకొచ్చారు. గుణదల LC8 కూడా చాలా అవసరమని తెలిపామని ఎంపీ శివనాథ్ తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి టెండర్లు వేసినా ఎవరూ రాలేదని చెప్పారు. కేంద్ర రైల్వే మంత్రిని ఎంపీలందరం కలిసి విజయవాడను అమృత్ భారత్ కింద అభివృద్ధి చేయాలని కోరతామని అన్నారు. విజయవాడ బెంగళూరు వయా గుత్తి రైల్వే లైన్ కావాలని కేంద్ర మంత్రిని తాము అడుగుతామని ఎంపీ శివనాథ్ పేర్కొన్నారు. విజయవాడ నగరానికి ట్రాఫిక్ సమస్య. ఈ ట్రాఫిక్ సమస్యకి గుణదల్లో మొన్నే ఒక ఆర్ఓబి ఓపెన్ చేశాం. రేపు ఇంకా 8 ఆర్ఓబీలు శాంక్షన్ అయినాయి, అన్ని క్లియరెన్స్లు అయినాయి. కానీ జోన్ మార్చడం వల్ల వాటిని టెండర్లోకి వెళ్ళలేకపోయారు. తప్పకుండా వాటిని ముందు పరిష్కరించాలని కోరాం. వాటిలో ముఖ్యంగా కొత్త రాజేశ్వరిపేట నుంచి పాత రాజేశ్వరిపేటకు ఉన్న 1E, ఎందుకంటే రోజు 56 సార్లు గేటు పడుతుంది. అన్నిటికన్నా ఎర్రకట్ట వంతెన, కేఎల్రావు వంతెన అనే మనం ఎర్రకట్ట వంతెన సుమారుగా 40 సంవత్సరాలు కట్టిన వంతెనని తూర్పు సెంట్రల్ నియోజకవర్గం, పశ్చిమ నియోజకవర్గానికి ఇంపార్టెంట్ వంతెన అది. దాన్ని 4 లేన్కి DPRకి ఇచ్చారు. ఇంకా DPR వారు సిద్ధం చేయలేపారు. దాన్ని కూడా అర్జెంటుగా పరిశీలించాలని కోరాం. వీటికి తోడు గుణదల్లో ఉన్న LC నెంబర్ 8 ఎన్నో సంవత్సరాల కోరిక, అది కూడా అడగడం జరిగింది. వీటితో పాటు విజయవాడ రైల్వే స్టేషన్ ఇది PPP మోడల్లో ఇప్పటికి 3 సార్లు టెండర్లు వేసినా ఎవ్వరూ కూడా రావడం జరగలేదు. కాబట్టి దీన్ని వేరే మార్గంలో టెండర్లు వేసి దీన్ని అమృత భారత్ స్టేషన్ కింద ఎందుకు ఇంత పెద్ద స్టేషన్ని చేయలేకపోవడం చాలా బాధాకరం. దాన్ని ఇమీడియట్గా చేయాలని కోరడం జరిగింది. అది కూడా మేము కేంద్ర మంత్రిని పార్లమెంటు సమయంలో కలిసి వాళ్ళకి కూడా ఈ స్టేషన్ గురించి విన్నవించుకోబోతున్నాం. అందరం ఎంపీలం కూడా రేపు సోమవారం కేంద్ర మంత్రి, రైల్వే మంత్రి కానీ సోమవారం కానీ మంగళవారం కానీ టైం ఇస్తా ఉన్నారు. వారిని కలిసి ఈ ప్రాంత విజయవాడ నుంచి బెంగళూరు ఈ ట్రైను చాలా ఇంపార్టెంటు. కాబట్టి విజయవాడ బెంగళూరుని మనం వయా నరసరాపేట, రాయలసీమలో ఉన్న నంద్యాల, కర్నూలు, అనంతపూర్, గుత్తి, హిందూపూర్, బెంగళూరు కలిసే విధంగా మనకు ఒక ట్రైన్ ఇమ్మని అడుగుతూ జరిగింది. దాన్ని కూడా కేంద్ర మంత్రి వారికి తీసుకుని అందరం ఎంపీలను కూడా వెళ్ళి అడుగుదామని. ఎందుకంటే ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూనే మరోవైపు నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ప్రజల గడప గడపకు వెళ్లిన ప్రతి చోట కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా పారదర్శక ప్రజా సంక్షేమ పాలనను మరింత బలోపేతం చేస్తూ ప్రజల ఆశీర్వాదంతో మరింత కష్టపడి పనిచేస్తామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 36వ డివిజన్ రామకోటి మైదానం, కుసుమ హరినాథ్ గుడి వద్ద, అలాగే 33వ డివిజన్ సత్యనారాయణపురం చల్లపల్లి వారి వీధి, కొమ్మువారి వీధిలో నిర్వహించిన NTR భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు మహిళలకు పెన్షన్ను అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని అన్నారు. ప్రతి నెల 1వ తేదీ ఉదయం 6 గంటలకే వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు సామాజిక భద్రతా పింఛన్ను ఇంటి వద్దే అందిస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలిచామని తెలిపారు. ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూనే మరోవైపు నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ప్రజల
గడప గడపకు వెళ్లిన ప్రతి చోట కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక 1వ తారీఖు వస్తే వృద్ధులకి, వితంతులకి, వికలాంగులకి ఒక పండగ. ఉదయమే 6 గంటలకి ఎప్పుడూ చరిత్రలో లేనటువంటి విధంగా 3,000 రూపాయలు ఉండే పింఛన్ని 4,000 చేసి, ఆ 4,000 కూడా ఉదయమే ఇంట్లో నిద్రపోతూ ఉన్నా తలుపు కొట్టి వాళ్ళకి పింఛన్ ఇవ్వటం వల్ల వృద్ధులు, వితంతులు, వికలాంగులకి 3,000 పెన్షన్ 6,000 చేయటం, ఇవన్నీ కూడా ఎప్పుడు చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగని ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ నిత్యం సంక్షేమ పథకాలు, గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు, పింఛన్లు చెప్పిన మాట ప్రకారం 3,000 4,000 చేసి పొద్దున్నే 6 గంటలకు ఇస్తున్నాం. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల్లో మొన్నే 2వ విడత తల్లికి వందనం వేసాం. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పెట్టాం. అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసాం. ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయటమే కాకుండా ఒకవైపు నియోజకవర్గ అభివృద్ధి, మరొకవైపు సంక్షేమం రెండూ కూడా సమపాళ్లలో చేయటం వల్ల ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ గడప గడపకు తెలుగుదేశం డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ పెట్టాం. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు 2 సంవత్సరాల పరిపాలన మీద సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి పరిపాలన ఉండాలి, ప్రజల్ని అన్ని సౌకర్యాలు అన్ని రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రభుత్వం ఉండాలి అని కోరుకుంటూ ఉన్నారు. నిరంతరం కూడా ఇటు సంక్షేమం అటు అభివృద్ధి కోసం ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీస్సులతో ఎన్నికైన నేను నిరంతరం కూడా కష్టపడుతూ ఉన్నాం. అందరం కూడా పార్టీ లీడర్సు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు అందరం కూడా ప్రజల సంక్షేమం కోసం నిత్యం ఉంటామని తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఈ విధానాన్ని మరింత పకడ్బందీగా చేస్తామని తెలియజేస్తూ, పింఛన్లు తీసుకున్న అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా ఉదయాన్నే 6 గంటలకల్లా వారి ఇళ్ల వద్ద వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు అందజేయడం జరుగుతోంది. మరి ఈ ప్రభుత్వంలో పొద్దున్నే మీ ముంగిడికే వచ్చేసి మీకు పెన్షన్లు ఇవ్వడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చాలా అద్భుతంగా చేసి పెడుతోంది. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులతో కలిసి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోంది. మరి ఇప్పుడు గతంలో 3,000 పెన్షన్ని 4,000 చేసాం, అలాగే 6,000 చేసాం, డయాలసిస్ వాళ్ళకి 10,000 చేసాం, పెరాలసిస్ వాళ్ళకి 15,000 ఇవ్వడం అనేది ఈ ఆర్థిక పరిస్థితుల్లో లోటుబాటులో ఉన్నా కూడా పెన్షన్లు వాళ్ళందరి భద్రత బాధ్యతగా తీసుకుని ప్రభుత్వం వీళ్ళని పెన్షన్లు పెంచి వాళ్ళకి ఇవ్వడం జరుగుతోంది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు 33వ డివిజన్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ బోండా ఉమామేశ్వరరావు గారి చేతుల మీదుగా ఇక్కడ లబ్ధిదారులకి పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది స్థానిక అధికారులతో కలిసి. ఈ సందర్భంగా పెన్షన్ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చేపట్టిన ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకొని మన ఆంధ్రప్రదేశ్ ప్రగతిని మరింత పురోభివృద్ధి చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ప్రజలకు విద్య, వైద్యం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యతలేనని ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ చౌదరి అన్నారు. అయితే ప్రభుత్వానికి తోడుగా సేవా సంస్థలు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. అదే సామాజిక బాధ్యతతో సుజనా ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఉంటాయని, ఎన్నికల అనంతరం ప్రజాప్రతినిధి ప్రతి ఒక్కరికి సమానంగా సేవ చేయాల్సిన బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ చౌదరి నాయకత్వంలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలిసారిగా గర్భిణీల కోసం ఉచిత 2D ఎకో స్కానింగ్ కేంద్రం ప్రారంభమైంది. గర్భిణీలకు అత్యాధునిక వైద్య పరీక్షలను పూర్తిగా ఉచితంగా అందుబాటులోకి తీసుకువస్తూ ఎమ్మెల్యే ప్రారంభించిన ఈ సేవలు మాతా శిశు ఆరోగ్య రక్షణలో కీలక మైలురాయిగా నిలవనున్నాయి. గర్భిణీ స్త్రీలకు ఎంతో ఉపయోగకరం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ, గర్భధారణ సమయంలో తల్లి గర్భస్థ శిశువులో ఏర్పడే గుండె సంబంధిత లోపాలు, ఇతర ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడం అత్యంత అవసరమని చెప్పారు. అందుకే
2D ఎకో స్కానింగ్ సేవలను ప్రతి గర్భిణికి ఉచితంగా అందజేసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ప్రారంభమైన రోజునే ఈ సేవలను ప్రారంభించడం మరింత సంతోషంగా ఉందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రస్తుతం గుర్తించిన సుమారు 550 మంది గర్భిణీలకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. స్వాతంత్రం వచ్చి 8 దశాబ్దాలు పూర్తయినప్పటికీ ప్రతి గర్భిణికి ఇలాంటి కీలక వైద్య పరీక్షలు అందుబాటులో లేకపోవడం బాధాకరమని సుజనా చౌదరి అన్నారు. ఓటు వేశారా లేదా, ఏ పార్టీకి చెందిన వారైనా, ధనిక పేద అనే తేడా లేకుండా ప్రతి గర్భిణి ఈ ఉచిత సేవలను వినియోగించుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రజా ఆరోగ్యం, సంక్షేమం, వినూత్న సేవల్లో ఎమ్మెల్యే తీర్చిదిద్దుతున్నారని, ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న, ఏపీ నూర్ భాషా, దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా మాట్లాడుతూ ప్రజారోగ్యమే లక్ష్యంగా సుజనా ఫౌండేషన్ అందిస్తున్న వైద్య సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ శ్రావణ్, ఏపీ నాగవంశం సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రమణారావు, ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆశా, జనసేన సీనియర్ నాయకులు అంబిశెట్టి వాసు, బాడిత శంకర్, కూటమి నేతలు పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం లేదు అనేది నా నమ్మకం. కంటిన్యూస్గా అది ప్రాసెస్, దాంట్లో మంచి ఏర్పాట్లు చేసి కొంతమందికి తల్లికి కానీ పిల్లకి కానీ ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే అవి కనుక్కోవడానికి 2D స్కాన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే స్వతంత్ర భారతదేశంలో మనకి 80 సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా ఇది చాలా చిన్న టెస్టు, చాలా అవసరం. విద్య, వైద్యం రెండు కూడా డెఫినెట్గా ప్రభుత్వాలు చేయాలి, చేస్తానికి దిశగా వెళ్తున్నాయి. కానీ దురదృష్టవశాత్తు మన ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల మూలాన దీంట్లో పూర్తిగా అందుకోలేకపోతుంది. దాంట్లో సుజనా ఫౌండేషన్ వాళ్ళు స్పెషల్గా నేను సుధా ఉపాధ్యాయులు గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి గత 8 నెలలు అయినప్పటికీ కూడా 8-9 నెలలు చేస్తూ ఉన్నారు. మన కాన్స్టిట్యున్సీలో పశ్చిమ నియోజకవర్గంలో 550 మంది గర్భిణీ స్త్రీలు ఉన్నారని గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే గర్భిణీగా ఉన్నప్పుడు వచ్చే ఆందోళన మూలాన, అనేక సమస్యల మూలాన గుండె కొట్టుకోవటంలో తేడాలు వస్తే కనుక ముందే గమనించి దానికి ప్రివెంటివ్ సిక్నెస్, ప్రివెంటివ్ కేర్ కనుక తీసుకుంటే ఆరోగ్యవంతంగా శిశువు జన్మిస్తారు. తల్లి పిల్ల ఇద్దరు కూడా సంతోషంగా బాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ ఎమ్యులేట్ చేసే విధంగా కూడా ఆలోచిస్తున్నాము, వేరే దగ్గర కూడా ఎట్లాగా చేయాలనేది. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు చూస్తే మనకు 2D ఎకో కావాలంటే యాక్చువల్లీ మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో జీజీహెచ్లో అలాగే మెడికల్ కాలేజీలో ఉంటుంది, మిగతా చోట్ల దీని లభ్యత కొంచెం తక్కువ ఉంటుంది. సో అటువంటి ఒక మంచి హైటెక్ అలాగే హై ఎఫిషియన్సీ ఇటువంటి టెస్ట్ని పేదవాళ్ళు అందుబాటులో పెట్టాలి. కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరూ అవసరం ఉన్న దీన్ని వాడుకోవాలని ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఒక అసోసియేషన్ ద్వారా తీసుకొచ్చి వచ్చినందుకు ఆ కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేస్తున్నందుకు ఈ కార్యక్రమానికి చేస్తున్నందుకు నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను. సో ఇది మనకు పిహెచ్సి అలాగే సిహెచ్సి లెవెల్లో చూసుకుంటే మనం రెగ్యులర్గా చెక్ చేస్తున్నాము, రెగ్యులర్గా స్కానింగ్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కేపీఐలో కూడా ఐఎంఆర్ ఎంఎంఆర్ మనం మానిటర్ చేసుకుంటున్నాం. ఎక్కడ కూడా ఐఎంఆర్ ఎంఎంఆర్ తగ్గించడానికి ప్రతి మంత్ మనము వెరిఫై చేసుకొని ఎక్కడైతే జరుగుతూ ఉందో అక్కడ శిశు మరణాలు అలాగే మాతృ మరణాలని జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలి, ఎందుకు జరుగుతుంది అనలైజ్ చేసుకుని ముందుకు వెళ్తున్నాము. దాంట్లో అయ్యేటువంటి ఈ బిడ్డ గ్రోత్ అనేది మరి 10 నెలల వరకు ఏ రకంగా ఉంటుందనేది ఎవరు సామాన్య ప్రజానీకం చూయించుకోలేనటువంటి పరిస్థితి. 2500 రూపాయలు చెప్పారు, అవి పెట్టుకోలేనటువంటి పరిస్థితి. ఈ రోజున ఉచితంగా ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం మరి సుజనా చౌదరి గారు చేపట్టినటువంటి నేపథ్యంలో మరి కూటమిలో ఉన్నటువంటి జనసేన కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఇది పేదవాడికి దగ్గరగా తీసుకెళ్లి పేదవాడికి అందుబాటులో ఉండేటట్లు చేయవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. సుజనా చౌదరి గారు ఈ నియోజకవర్గాన్ని ఎన్నుకున్న తర్వాత ఆయన స్లోగన్ ఒక్కటే, మనం కాదు కనపడవలసింది మన పని కనపడాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు.
ఈ రోజున పశ్చిమ నియోజకవర్గం ఏ సర్వేలో చూసినా మొదటి స్థానంలో వస్తుందంటే ఆయన ఆఫీసు కేవలం ప్రభుత్వం కాదు, తత్వం నేర్చుకోవాలనే విధంగా ఆయన తీసుకెళ్తున్నటువంటి ఆయన సొంత నిధులతో పేద వర్గాల కోసం విద్యని వైద్యాన్ని అందిస్తున్నటువంటి మనసున్న మహారాజు సుజనా చౌదరి గారికి, అట్లాగే స్టేజ్ మీద ఉన్నటువంటి ముఖ్య అతిథులు లక్ష్మీసా గారికి, అట్లాగే బుద్ధ వెంకన్న గారికి, నాగుల మీర గారికి, బేగ్ గారికి, బారిశంకర్ గారికి, స్టేజ్ మీద ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు చూస్తూ ఉంటే పశ్చిమ నియోజకవర్గంలో పేదవారు ఎక్కువ నివసించే నియోజకవర్గం ఏదో ఉందంటే పశ్చిమ నియోజకవర్గం. ఆనాడు సుజనా చౌదరి గారు ఇక్కడ పోటీ చేస్తూ ఉంటే చాలా మంది కూడా చౌదరి గారు గెలిచిన ఇక్కడ ఉన్నారో సేవ చేయరన్నారు. ఈరోజు మన విజయవాడే కాదు రాష్ట్రం అంతా కూడా బెస్ట్ మొదటి స్థానంలో ఉంచినటువంటి సుజనా చౌదరి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తక్షణమే చొరవ చూపాలని ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్, సెక్రటరీ జనరల్ కేఎస్ఎస్ ప్రసాద్ అన్నారు. ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పీఆర్సీ చైర్మన్ నియామకం, ఐఆర్ మంజూరు, పెండింగ్ డీఏల వంటి న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేసేలా అడుగు పడాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఏపీ జేఏసీ సమావేశం శనివారం విజయవాడలోని ఏపీ ఎన్జీఓ హోంలో జేఏసీ చైర్మన్ ఏ విద్యాసాగర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వంతో జరిగిన చర్చలు, భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ చైర్మన్ ఏ విద్యాసాగర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కీలక సమస్యలు ఇప్పటికే పరిష్కారం కాకపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. వెంటనే 12వ వేతన సవరణ సంఘాన్ని నియమించి 30% మధ్యంతర భృతి ప్రకటించాలని, 11వ పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డీఏ ఆర్థిక బకాయిలు విడుదల చేయాలని, కొత్త డీఏలను మంజూరు చేయాలని, 2022 నుంచి పెండింగ్లో ఉన్న ఈఎల్ ఎన్కాష్మెంట్ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఏపీ జేఏసీ ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కార్యాచరణ నోటీసు సమర్పించిందని, జూలై 1 నుంచి 8 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు అందజేసి ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. మరి ఏదైతే ఉద్యోగులకు సంబంధించిన వేతన సవరణ పెండింగ్ ఉందో, పెండింగ్ బకాయిలు ముఖ్యంగా సరెండర్ లీవ్ ఉందో, అలాగే 4 డిఏలు మంజూరు చేయని పరిస్థితి ఉందో, హెల్త్ కార్డుల ప్రక్రియ సరిగా సాగని పరిస్థితి ఉందో, మరి వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి అని చెప్పి మరి ఏపీ జేఏసీ సెక్రటరేట్ మొన్న ఒక కార్యాచరణ తీసుకోవటం, జేఏసీ సెక్రటరేట్ కార్యాచరణ ప్రకారం మరి జూలై నెలలో అందరి ప్రజాప్రతినిధులు 175 మంది ఎమ్మెల్యేలని, ప్రజాప్రతినిధుల్ని, పార్లమెంటు సభ్యుల్ని, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ని జేఏసీ నాయకత్వం ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో, అన్ని తాలూకా కేంద్రాలలో కూడా కలిసి ప్రతినిధులకు ఇవ్వాలి. అలాగే 26వ తారీఖున జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి ప్రభుత్వానికి, చీఫ్ సెక్రటరీ గారికి నోటీసు కూడా ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిన విషయం. దాని సందర్భంగా ఇచ్చిన కాల ప్రకారం మరి ప్రజాప్రతినిధులకి, పార్లమెంటు సభ్యులకి ఇచ్చే రిప్రజెంటేషన్ కార్యక్రమాన్ని జిల్లాలు, తాలూకా కేంద్రాల్లో ఉన్న జేఏసీ నాయకత్వాలు చాలా బ్రహ్మాండంగా జరపడాన్ని అభినందనీయ విషయంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మనం చీఫ్ సెక్రటరీ గారికి నోటీస్ ఇచ్చినా, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు చెప్పినా 26వ తారీఖు 26 జూలై 2027 లోపు జేఏసీ ఏ డిమాండ్స్ అయితే 11 డిమాండ్స్ ఇచ్చిందో ఆ డిమాండ్స్ మీద స్పందించకపోతే 26/7 తరఫున రాష్ట్ర విస్తృత స్థాయి జేఏసీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి అసెస్ చేసి సమీక్ష చేసుకుని భవిష్యత్తు కార్యాచరణను కూడా 26వ తారీఖున ప్రకటిస్తామని చెప్పి మనం తెలియజేసుకున్నాం. ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 26 లోపు స్పందించాలని చెప్పి 22వ తారీఖున జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో 3 మంత్రుల బృందం హాజరై దాదాపు 70 సమస్యలు ఉపాధ్యాయ సంఘాల నుంచి, ఉద్యోగ సంఘాల నుంచి సేకరించింది. వాటికి సంబంధించి త్వరలోనే ఒక పరిష్కారం చూపెడతారని చెప్పి ఆ రోజున చెప్పినటువంటి పరిస్థితి. అయితే భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ సందర్భంగా ఒక వారం రోజుల పాటు బిజీగా ఉండే షెడ్యూల్లో ఆగస్టు 1 తర్వాత ఆ సమస్యల పరిష్కారం మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్రీకరిస్తుంది అనేటువంటి ఒక సంకేతం ఇచ్చారు. అంతేత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సమస్యలు ఉద్యోగ సంఘాలు తెలిపినాయో
ప్రధానంగా చెప్పాలంటే గత 2 సంవత్సరాల కాలంలో కొన్ని సమస్యలు పరిష్కారం చేశారు. అట్లాగే కొన్ని దాదాపు 20,000 కోట్ల రూపాయల బకాయిలు కూడా చెల్లించారు. ఆ రోజున మంత్రుల బృందానికి మేము స్పష్టం చేసింది ఏంటంటే చిన్న చిన్న సమస్యలు పరిష్కారం చేసిన ఉద్యోగులందరికీ కూడా ప్రయోజనం కలిగించిన అంశం ఒక్కటి కూడా దాంట్లో లేదు. గత ప్రభుత్వం హయాంలో పిఆర్సీ అమలు చేసిన తర్వాత కేవలం 4 డిఏలు మాత్రమే ఇప్పటివరకు వచ్చినాయి. అంటే దాదాపుగా 5 సంవత్సరాల్లో చూస్తూ ఉంటే ఉద్యోగులందరికీ ప్రయోజనం కలిగించింది కేవలం 4 డిఏలు తప్ప ఇంకా అదనమైనటువంటి ఏ ప్రయోజనం కూడా కలగలేదు. చాలా ఆశతో ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ఇప్పటికీ ఈ ప్రభుత్వం మీద చాలా నమ్మకంతో ఉన్నటువంటి మేము మా ఆశలన్నీ అడియాసలు అవుతాయా అనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే మాకు 22,000 కోట్ల బకాయిలు ఏమైనా ఉండకంటే మాకు చెల్లించాల్సిన చెల్లింపులు కానివ్వండి అవి చెల్లించారు తప్ప 1 డిఏ ఇచ్చారు తప్ప ఇంకే విధమైనటువంటి చెల్లింపులు జరగల. ఇప్పటికే 12వ పిఆర్సీ కమిటీ 3 సంవత్సరాల ఆలస్యమైంది. 3 సంవత్సరాల ఆలస్యంతో పాటుగా ముఖ్యంగా మాకు 11వ పిఆర్సీ బకాయిలు ఉన్నాయి. అవి టైమ్లీగా ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం చెప్పారు. అది అమలు జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 11వ పిఆర్సీ బకాయిలు ఊసేయలేదు. అలాగే 4 పెండింగ్ డిఏలు ఉన్నాయి. ఇప్పుడు ఈ జూలై నెలతో 5వ డిఏలు కూడా మేము ప్రవేశించబోతా ఉన్నాం. సరెండర్ లీవులు కూడా చాలా కాలం అయింది. కాబట్టి అన్నింటి మీద బకాయిలు చెల్లించడానికి ఒక కార్యాచరణ రోడ్ మ్యాప్ ఇవ్వాలని చెప్పి కోరినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి కార్యాచరణ జరగలేదు. కాబట్టి మేమనేది ఏంటంటే మొన్న 22వ తేదీన జరిగినటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో మా యొక్క ఆర్థికపరమైన సమస్యలు ఆర్థికేతర సమస్యలు 2 కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దీని మీద త్వరలో వారు నిర్ణయం తీసుకుని జేఏసీని పిలిచి తప్పనిసరిగా దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వంతో జరిగే చర్చల్లో ఇవన్నీ సఫలీకృతం కావాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. లేని పక్షంలో జేఏసీతో ఈ ఉద్యమం చేయడానికైనా మేము సిద్ధపడతామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. మొత్తం అందరూ ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి అదేవిధంగా కలెక్టర్లకి ఇచ్చిన ఆ స్పందన ఫలితంగా ప్రభుత్వం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కలిసి మొత్తంగా మన ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో ఒక చర్చలు అయితే జరిపారు. అనేక అంశాలని కూలంకషంగా విని ఇది సీఎం దృష్టికి తీసుకువెళ్తాము. ఈ హడావుడి అయిపోయిన తర్వాత సీఎం గారితో మాట్లాడి పాజిటివ్గా మీకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కూడా వాళ్ళు తెలియజేశారు ఆ రోజున. మరి రేపు వచ్చే మీటింగ్ ఏదైతే ఉందో అది ఈలోపే ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సీఎం గారితో డిస్కషన్ చేసి చాలా పాజిటివ్గా మీటింగ్ ఏర్పాటు చేస్తారని, ఆ పాజిటివ్లో పిఆర్సీ డిఏ లాంటి అంశాల మీద కూడా పాజిటివ్గానే స్పందన ఉంటుందనేది మేము వేచి చూస్తూ ఉన్నాము. మరి అది కానీ జరగని పక్షంలో ఖచ్చితంగా ఏపీ జేఏసీగా తాలూకా స్థాయి జిల్లా స్థాయిల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలని ఏర్పాటు చేస్తాము. దానికి ముందు కార్యవర్గ సమావేశం విస్తృత స్థాయిలో ఏర్పాటు చేసి దానికి ప్రకారమే ఒక యాజిస్ట్రేషన్కి పిలిపివ్వడానికి కూడా ఏపీ జేఏసీ సిద్ధంగా ఉందని, ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఉపాధ్యాయ ఉద్యోగులు నిరంతరం వేధిస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్లస్ ఆర్థిక భారం ఉపాధ్యాయ ఉద్యోగుల్లో ఉంది. ఆషాఢ మాసం ఉత్సవాల సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల వివిధ ప్రాంతాల నుంచి సారె సమర్పణకు భక్తులు వస్తున్నట్లు దేవస్థానంకు సమాచారం అందించడం, ఆదివారాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి దేవాలయంలో రద్దీ వాతావరణం నెలకొన్న పరిస్థితి రీత్యా ఇంద్రకీలాద్రిపై ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రోటోకాల్ వీఐపీ దర్శనాలు పూర్తి స్థాయిలో నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో వికే సీనానాయక్ ప్రకటించారు. ఘాట్ రోడ్డు వైపు ప్రైవేటు వాహనాల రాకపోకలు నియంత్రిస్తామని, దేవస్థానం బస్సులు పూర్తి స్థాయిలో నడుపుతామని, లిఫ్ట్ మార్గం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగిస్తామన్నారు. మహామండపం ర్యాంప్ మీదుగా భక్తులు కొండపైకి చేరుకోవాలని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, చంటి బిడ్డల తల్లులు రద్దీ లేని సమయమైన ఉదయం 8 గంటల్లోపు, సాయంత్రం 3 నుంచి 5 గంటల్లోపు రావాలని ఈవో విజ్ఞప్తి చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానంతో సహకరించాలని ఈవో సీనానాయక్ తెలిపారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్ధ వెంకన్న తెలిపారు. కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. వారు తమ తీరు మార్చుకోకపోతే 1 సీటుకే పరిమితమవుతారని స్పష్టం చేశారు. టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్ధ వెంకన్న ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం 52వ డివిజన్లో కొనసాగింది. స్థానిక రావుచెట్టి సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రలో నూర్ బాషా చైర్మన్ కె నాగుల్ మీరా,
మాజీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి ఇంకా పలువురు టీడీపీ డివిజన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటింటికి ప్రచారం కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు. కూటమి సంక్షేమ అభివృద్ధి పనులపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. గత ప్రభుత్వం ఒక బిడ్డను మాత్రమే చదివిస్తామని చెబితే కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సాయం అందిస్తామన్నారు. తమ ఇంటింటికి ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు. కూటమి పాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వైసీపీ నేతల విమర్శలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వారు హెచ్చరించారు. పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్ధ వెంకన్న గారి నాయకత్వంలో 22 డివిజన్లో కూడా ఘనంగా జరుగుతూ ఉంది. అందులో భాగంగా 52 డివిజన్లో ఉమ్మడి సంటి గారు అలాగే సాంబా గారు డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నటువంటి నాయకులందరికీ ధన్యవాదాలు. ఈ రోజున పెన్షన్తో మొట్టమొదట ఈ కార్యక్రమం ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. పేదవాడికి అండగా నిలబడింది మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం ప్రభుత్వం అన్నమాట వాస్తవం. ఈనాడు ఎంత కష్టాల్లో జగన్మోహన్ రెడ్డి ఖజానాను ఖాళీ చేసినా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మొట్టమొదటి ప్రారంభించిన ఈరోజు 4,000 రూపాయలు పేదవాడికి పెన్షన్ ఇచ్చిన అది తెలుగుదేశం ప్రభుత్వం. సంక్షేమం అంటే పేటెంట్ రైట్ తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది. ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో 22 డివిజన్లో కూడా ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా 2 సమస్యలు చెప్తా ఉన్నారు తప్ప మా రోడ్లు బాగలేవనో, మా డ్రైన్లు బాగలేవనో, లేకపోతే మాకు కరెంటు లేదనో, మాకు మంచినీళ్ళ ప్రాబ్లం అని చెప్పటం లేదు. అన్నీ ప్రభుత్వం సక్రమంగా నెరవేరుస్తూ ఉంది. ప్రజలు అడిగేది 2 ఇళ్ల స్థలాలు అలాగే పెన్షన్లు కూడా పెంచేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. అదే రకంగా మొట్టమొదటి అర్బన్లో హౌసింగ్ స్కీమ్ ఇచ్చింది తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇల్లు కానీ అలాగే బాంబే కాలనీలు కానీ చంద్రబాబు గారి హయాంలోనే వచ్చినాయి. రానున్న రోజుల్లో కూడా పట్టణాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టించాలనేటువంటి సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది. ఈరోజు ప్రజా దర్బార్లు ఇస్తున్నటువంటి అప్లికేషన్లు అన్నిటికీ కూడా త్వరలోనే సమస్యకు పరిష్కారం అయ్యే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈరోజు వైసీపీ నాయకులు ఎన్ని కారుకూతలు కూసినా ప్రజలు 164 సీట్లు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. కష్టాలు ఉన్న ఈనాడు అమరావతి శరవేగంతో ముందుకు వెళ్తూ ఉంది. అమరావతి పూర్తయితే పక్కనే మా పశ్చిమ నియోజకవర్గానికి కృష్ణానది దాటి అమరావతి ఉంది. వాళ్ళ అమరావతి పూర్తయితే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా పేద బడుగు బలహీన వర్గాల బిడ్డలకు అనేక ఉద్యోగ అవకాశాలు దొరికేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రానికి కూడా ఆర్థిక అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంది. తప్పనిసరిగా ప్రజలు ఎప్పుడూ తెలుగుదేశానికి అండగా ఉంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 26 నెలలు గడుస్తున్నా యువ న్యాయవాదులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. గతంలో న్యాయవాదులకు ఉన్న ఇన్సూరెన్స్ సదుపాయం నిలిచిపోయిందని దానిని వెంటనే పునరుద్ధరించాలని కోరారు. న్యాయవాదుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 26 నెలలు గడుస్తున్నా యువ న్యాయవాదులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. 3 ఏళ్లలోపు ప్రాక్టీస్ ఉన్న జూనియర్ న్యాయవాదులకు నెలకు 10,000 స్టైఫండ్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క నయా పైసా కూడా కేటాయించలేకపోయిందన్నారు. అలాగే గత ప్రభుత్వం ఇస్తానన్న 5,000 స్టైఫండ్ బకాయిలు కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని వాటన్నింటినీ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. న్యాయవాద వృత్తి ఇప్పుడు కేవలం ధనవంతులకే పరిమితం కాలేదని, అట్టడుగు కార్మిక వర్గాల నుంచి వస్తున్న యువత వృత్తిలో నిలదొక్కుకోవడానికి ప్రభుత్వ ఆర్థిక ప్రోత్సాహం ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో న్యాయవాదులపై దాడులు విపరీతంగా పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 3 ప్రధానమైనటువంటి డిమాండ్ల మీద మేము ప్రభుత్వాన్ని వెంటనే పరిష్కరించమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటి,
యువ న్యాయవాదుల కంటే 3 సంవత్సరాలు నిండిన ప్రాక్టీసులు నిండిన న్యాయవాదులందరికీ 10,000 రూపాయలు ప్రతి నెల స్టైఫండ్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చి 26 నెలలు అయిన ఇంతవరకు దాని గురించి ఊసెత్తకుండా ఏమాత్రం ఒక నయా పైసా కూడా కేటాయించిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. గత ప్రభుత్వంలో అనేక బకాయిలు ఉన్నాయి. వాళ్ళు 5,000 చెల్లిస్తామనేవాళ్ళు, కానీ కొన్ని బకాయిలు పడ్డారు. ఆ బకాయిలు కూడా చెల్లించని పరిస్థితి ఉన్నది. అందుకని దాదాపుగా యువ న్యాయవాదులందరికీ చెల్లించాలని బకాయిలు చెల్లించమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు న్యాయవాదులకు స్టైఫండ్ ఏంటి అనేటువంటిది. కానీ గతంలో లాగా ఈ న్యాయవాదుల వృత్తి అనేటువంటిది జమీందారుల వృత్తి, ధనవంతుల వృత్తి కాదు. సమాజంలో అట్టడుగు నెట్టబడినటువంటి వర్గాల నుంచి కార్మికుల పిల్లలు అనేక మంది ఈ వృత్తిలోకి వచ్చి నిలదొక్కునేదానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఈ సహాయం చేయాల్సిన బాధ్యత ఉన్నదని కూడా మేము ప్రభుత్వాన్ని వెంటనే వాళ్ళు బకాయిలు తీర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా న్యాయవాదుల మీద జరిగేటువంటి దాడులు విపరీతంగా పెరగడం జరుగుతూ ఉన్నది. దానికి కావాల్సి ఇప్పటికే 4 రాష్ట్రాల్లో చట్టాలు తీసుకురావడం జరిగింది. మేము కూడా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున న్యాయవాదులకు నిజమైనటువంటి రక్షణ కల్పన నిజంగా ఎవరి నుంచి రక్షణ కరువు అవుతా ఉందని చూసినప్పుడు మాకు పోలీస్ వ్యవస్థ నుంచి, ప్రభుత్వ వ్యవస్థ నుంచి కూడా న్యాయవాదుల మీద దాడులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వ్యవస్థ నుంచి కూడా ఈ రక్షణ కల్పించే దిశగా ఉండేటువంటి చట్టాన్ని ఒకటి తయారు చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో ఉండే ఇన్సూరెన్స్ అనేటువంటిది డిస్కనెక్ట్ అవ్వడం జరిగింది. న్యాయవాదులకు కూడా ఆరోగ్య కార్డులు బీమా కల్పించాలని ప్రభుత్వం తన వంతు వాటాగా కూడా బాధ్యతగా కొంత కేటాయించి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ఈ న్యాయవాదులందరికీ సహాయం చేయాలని కూడా ఈ 3 డిమాండ్స్ మీద మేము చెప్తా ఉన్నాం. ఈ ధర్నా నుంచి ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించుకొని పూనుకోవాలని, లేకపోతే న్యాయవాదులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తారని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. 10,000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వాలని చెప్పి ఒక హామీ ఇచ్చినారు. ఆ హామీని నిలబెట్టుకోలేని దానివల్ల ఈరోజు ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లాగే గతంలో 5,000 రూపాయలు ఇచ్చేవాడు గత ప్రభుత్వం, అది పోయి వీళ్ళు 10,000 రూపాయలు హామీ ఇచ్చారు. ఆ 10,000 కూడా లేకుండా ఉన్నది కూడా పోయింది. మేము ప్రధానంగా డిమాండ్ చేసేదంటే 2 ఇయర్స్ నుంచి అసలు వీళ్ళు ఏమీ ఇవ్వలేదు. కాబట్టి ఆ రోజు 33 సంవత్సరాలు ఉన్న వాళ్ళు 2000 క్రితం ఈరోజు 36కు వచ్చేసారు. వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అడ్వకేట్లకి ఈరోజు అడ్వకేట్ల పేరుకి చెప్పుకోవడానికి చాలామంది మీరు అందరికీ మీకు ఏమన్నా గవర్నమెంట్ అడిగితే కూడా మీకేమీ అడ్వకేట్లకి అవసరం లేదు హెల్త్ కార్డులు అని చెప్తున్నారు. అయినా కూడా ఈరోజు న్యాయవాదులు చాలా ఇబ్బందుల్లో గురవుతున్నారు. ఈరోజు ఒక హాస్పిటల్కి వెళ్తే ఏ విధంగా ఉందో మాకంటే కూడా మీ అందరికీ ప్రెస్ వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుసు. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా మేము ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని తెలంగాణ తరహాలో మాకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద కూడా ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. అడ్వకేట్లు కూడా ఈరోజు ప్రధానంగా ఏదో అడ్వకేట్ల క్లయింట్ల రూపంలోనే మాకు దాడి జరగట్లేదు. గవర్నమెంట్ నుంచి కానీ పోలీసుల నుంచి కానీ అందరి నుంచి కూడా మాకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అడ్వకేట్లం కాబట్టి మేము ఏ సమస్యల మీద పేదవాళ్ళ తరఫున పోరాడుతుంటాం. కాబట్టి మాకు ఆ డిమాండ్ కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తెమ్మని చెప్పి కూడా మేము కీలకంగా డిమాండ్ చేస్తాం. ఇవే కాకుండా అనేక డిమాండ్స్ ఉన్నాయి. కోర్టులలో ఈరోజు స్టాఫ్ కొరత చాలా వరకు వర్క్ కుంటుపడిపోతుంది. కక్షిదారులకు కూడా న్యాయం జరగట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ డిమాండ్స్ అందరూ కూడా అన్నిటి కూడా మేము డిమాండ్ చేస్తూ తెలియజేసుకుంటాం. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.